Let's get into the details. Chandrababu stated that even if one takes a break from politics, it is still better to remain among the people as there is no rest from the. He mentioned that he and Daggubati Venkateshwara Rao had been together for 40 years and had learned politics from NTR. He praised Venkateshwara Rao, saying that he was not the type to avoid responsibilities but rather someone who remained happy. Chandrababu humorously remarked that he had some doubts about the authorship of his book and directly asked him whether he had written it himself. అదే మార్గం మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం. భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ చేసే వచ్చింది. ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను ముందుకు కూడా చెప్పాను. ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆవిడ యొక్క ప్రస్థానం, వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు, పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకసారి మనం చూసినప్పుడు, వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు, ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు చెప్పేవాడిని, మగవాళ్ళ కంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని. మా వెంకటేశ్వర గారు ChatGPT కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా ఉంది రేటింగ్, అది వాస్తవం. మీరు కూడా ChatGPT కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు ఇంటెలిజెంటా అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది. దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇది దర్ ఇస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్. నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులో అడిగితే మా వాళ్ళు కూడా అదే చెప్పే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు వారిని చూసిన తర్వాత, నిర్మలా సీతారామన్ గారిని చూసిన తర్వాత, మదురైలో సావిత్రి నారాయణ్ ఒక మన మారిగానే ఒక సాధారణ కుటుంబం. అక్కడ ప్రాథమిక విద్య మదురైలో చేయడం, తిరుచిరాపల్లిలో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం, ఢిల్లీ JNTలో ఆర్థిక శాస్త్ర డిగ్రీ తీసుకోవడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వెళ్ళి పీజీ చేయడం, అక్కడి నుంచి ప్రైస్ వాటర్ కూపర్స్లో పనిచేయడం కన్సల్టెంట్గా, ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం, ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం. ఇదంతా కూడా వారు ఆర్థిక మంత్రిగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ ఈ దేశ అభివృద్ధికి ఈరోజు ఉపయోగపడతా ఉంది. అదే మార్గం మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం. భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ చేసే వచ్చింది. ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను ముందుకు కూడా చెప్పాను.